నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇష్యూస్ని టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఆయన మీద ఏదైతే ఆయన టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా సేమ్ అధికారంలో ఉన్న ఆయనే టార్గెట్ చేస్తున్నారు ఫీల్ అయిపోతే ఇంకెవరేం చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్నా ఏం చేస్తున్నారు, నన్ను ఏం చేస్తున్నారు అంటారు. అధికారంలో ఉన్నా నన్నే టార్గెట్ చేస్తున్నా అంటారు. ఇంకెందుకు మీకు రాజకీయాలు? అంత అంత భయాందోళన మీరు ఎందుకు రాజకీయాలు చేయాలి? మిమ్మల్ని ఎవ్వరూ టార్గెట్ చేయరు. మీరు చెప్పిన సినిమా డైలాగులు, మీరు పేల్చినటువంటి ఎమోషన్ డైలాగు తాలూకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దానికి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే నన్ను టార్గెట్ చేస్తున్నాను. ఇంకెవరిని అడగాలి? ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు కాకుండా రౌడీ షీటర్ సాయి కృష్ణ అది ఇదని మాట్లాడారే. మరి రౌడీ షీటర్ సాయి కృష్ణ విషయంలో లాకప్ డెత్ అనే అంశం పైన అసలు చట్టాన్ని పోలీసులు ఎందుకు చేతిలో తీసుకోవాలి? చట్టం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అమలుపరచాలి, కోర్టులు ఎందుకు కొన్ని ఇవన్నీ ఎందుకు మీకు న్యాయబద్ధంగా అనిపించలేదా? మళ్ళీ మీరేమో న్యాయం ధర్మం అది ఇదని మాట్లాడతారే. మరి రౌడీ షీట్లకి లేకపోతే రౌడీలకి నేను అండగా ఉండనని మీరు చెప్పినప్పుడు మీ అనుకున్న అరవ శ్రీధర్ ఏం చేశాడా? ఒక మహిళని అన్యాయంగా వాడుకొని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ మహిళ రోజు కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి ఏడుస్తుంది. మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే ఆ మహిళని కాంప్రమైజ్ చేయమంటారా? తర్వాత అదే మహిళ న్యాయం కోసం అడిగితే నడి రోడ్డులో మీ జనసేన నాయకుడు ఒకటి కొట్టాడు. ఇది మీ విధానాలు. మళ్ళీ సపోర్ట్ చేయను. బీఆర్ నాయుడు వీడియోలతో దొరికితే ధార్మిక క్షేత్రానికి దరిద్రం ఎందుకయ్యా నువ్వు రాజీనామా చేసి పక్కకు పోయా అది ఇదని చెప్పి నువ్వు ఎందుకు అడగలేకపోయారా? సనాతన ధర్మం ఐదని మాట్లాడారే. సనాతన ధర్మంలో ఇటువంటి పనికిమాల పని చేసే వాళ్ళకి చైర్మన్కి ఇస్తారా ధార్మిక క్షేత్రానికి? నేను హోమ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ నాకు కానీ ఆ శాఖ ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు, రెపరెపలు ఆడిచ్చేవాడిని అందరు నా ఇది అన్నారే. హోమ్ మినిస్టర్ మీరు కానప్పుడు జయసూర్య అని ఒక డిఎస్పీ గారికి ఎందుకు ఫోన్ చేశారు? మీరు ప్యాకెట్ క్లబ్లు ఇవన్నీ మీకు అవసరమా? మీరు హోమ్ మినిస్టర్ కాదు కదా. మీకు అసలు ప్రభుత్వంలో మంత్రి శాఖ కంటే కూడా ముఖ్యమంత్రి లెవెల్లో మీకు బిల్డప్ ఇస్తుంది. మీ జన సైనికులకు ఒకటి తేల్చి చెప్పారు వాస్తవం నిన్న. నేను హోమ్ మినిస్టర్ అది కాదు, నా శాఖ నాది. మరి మీ శాఖ మీదను మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి అంతంత భారీ సభలు ఎందుకు పెట్టించుకుంటున్నారు? మీరు 1-2 కోట్లు ఖర్చు అయ్యేంత భారీ సభలు ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్లు మీకెందుకు? జెడ్ ప్లస్ సెక్యూరిటీ మీకెందుకు? స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లు మీకెందుకు? ఒక మంత్రికి అన్ని ఇస్తారా? ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి లెవెల్లో ఇస్తారా? మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? మీరు ఎందుకు అంత అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు? 33,000 మంది అమ్మాయిల గురించి అడిగితే నన్ను టార్గెట్ చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి అంశం గురించి అడిగితే నన్ను టార్గెట్ చేస్తారు. సుగాలి ప్రీతి అంశం 2018లో జరిగిందా? నీ నోటితో నువ్వే అన్నావు. మళ్ళీ వచ్చి 2019-24 శాంపుల్ మార్చేశారు అంటావు. అసలు ఆ ఇష్యూ జరిగాక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే శాంపుల్ ఎవరు మారుస్తారు? మీ ప్రభుత్వంలో మారుస్తారు. 2014-19 వరకు మీరు సపోర్ట్ చేసిన బలపరిచిన ప్రభుత్వమే. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారా? మీకు తెలీదా? శాంపుల్ మార్చారు 2021-20లో మీరు రాధాంతం చేసినప్పుడు. ఆ తల్లిని మాయ మాటలు చెప్పి మోసం చేసి న్యాయం అడిగితే మీ గాదే వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక గుంటూరు జిల్లా అధ్యక్షుడి చేత ఆమెను తెచ్చారు. ఎందుకు ఇంకా మీకు రాజకీయాలని మీరు ఎట్లా చేస్తున్నారంటే మీ చుట్టూ ఉండే జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ మిమ్మల్ని భజన చేస్తారు. పవన్ కళ్యాణ్ వీరుడు, పవన్ కళ్యాణ్ సూర్యుడు అంటే మీరు అంగరంగ వైభవంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మీకు అంత సీన్ లేదు. మీకు మీ సినిమా అయిపోయిందని మీకు అర్థమైంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఆవేశపడతా ఉన్నారు. విజయ్ అక్కడ గెలిచాక అసలు మీ కళ్ళల్లో నెత్తురు చూకలేదు. మీ ముఖం అంతా అసలు ఫ్రస్ట్రేషన్ ఊగిపోతూ ఉంది. కానీ మీకు ముఖ్యమంత్రి అవ్వాలని మీకు లేదు. వాస్తవంగా అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మీరు పార్టీ పెట్టిందే టీడీపీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసమే మీరు పార్టీ పెట్టారని ప్రజలందరికీ అర్థమైంది. మీకు వచ్చిన రాజ్యసభ లింగంనేని రమేష్ గారికి ఇచ్చారు. అసలు మీ పార్టీ విధానాలు ఏంటి? ఈరోజు నారా లోకేష్ గారిని సీఎం చేయడం కోసం మీరు జాతీయ స్థాయి పాలిటిక్స్ నన్ను కులభావన కాదు, మీ కులంలో ఏదైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలి అని నారా లోకేష్ గారిని చేస్తే మీకు యాంటీ అయిద్దని ముందస్తుగానే నా కులాన్ని అంటికెద్దు, నేను జాతీయ స్థాయి రాజకీయం, నేను అసలు అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను, నేను ఫోకస్ మొత్తం జాతీయ స్థాయిలో పెడుతున్నాను, నన్ను ఒక ప్రాంతీయత కట్టిపెట్టద్దు, ఈ మాటలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి కాబట్టి మీరు అర్థం కాబట్టి మీరు సైడ్ అవుతున్నారు. ఇవన్నీ ముందు నుంచి చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మీ రాజకీయ విధానాలు ఏమో కొత్త. మీ రోజు రాత్రి వచ్చే ఉన్న పార్టీ పెట్టి పూర్తి స్థాయిలో అనే ఊగిపోయి ప్రసంగాలు ఇచ్చిన దగ్గర నుంచి ఈరోజు వచ్చేసరికి మీరు చేస్తున్న పనులు అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి అంశం మిమ్మల్ని ఆ తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడుతుంటే వెనకున్న మంత్రులు తిడతారు, నా కోసం ఎందుకు మాట్లాడతారు మీరు అన్నారు. వాళ్ళందరూ సగం మంది తెలుగుదేశం వాళ్ళు మీ పార్టీలు 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సగం మందికి పైగా మొత్తం తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇస్తే నిలబడిన వాళ్ళు. మళ్ళీ మీకోసం ఎందుకు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడతారు. ఎందుకు ఈ మాటలు, ఈ విధానాలు? అసలు ఎవరిని మోసం చేయడం కోసం? నా పక్క శాఖతో సంబంధం లేదంటే సనాతన ధర్మం, దేవాదాయ ధర్మం 5 అని ఎందుకు ఎత్తుకున్నారు? మీ శాఖ మీరేం పొడిచారు చెప్పండి.
ఏం పొడిచారు చెప్పండి. మీ కనీసం ఆంధ్ర పేపర్ మిల్లుకు నోటీసులు ఇవ్వడానికి మీకు ఇవ్వమని మీ అధికారులు చెబితే ఇప్పటికి ఇలా ఆ గోదావరి ఏదైతే కలుషితం కాకుండా జాగ్రత్త చేయాలి 5 అని చెప్పి మొన్న ఎందుకు తిరిగారా మీరు ఘాట్లు అది ఇది అని చెప్పి? దేవాదాయ శాఖ మీదే, గోదావరి పుష్కరాలు మీకే సంబంధం? ఎందుకు మీకే సంబంధం? ఇవన్నీ ఎవడికి తెలియదు. అసలు విరక్తి అంటే బురద మీ రాజకీయాలు చూస్తుంటే. అసలు ఎందుకు పార్టీ పెట్టారు? జాతీయ స్థాయిలో ఢిల్లీ లెవెల్లో పోయి నేను మీటింగ్ పెట్టాను, తెలంగాణ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాను, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు రేపు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయడం కోసమే. మీరు సైడ్ అవుతున్నారు అంతే. వైసీపీ రౌడీలకు హెచ్చరిస్తున్నారట, కెమెరాలో చూసి చెప్తున్నాను చూడండి 5 అని. నిజంగా రౌడీ మాటలు ఎవరు మాట్లాడుతున్నారా? మీరు తొక్కిపెట్టి నారదేస్తా, మోకాలు తండేస్తా, అక్రమ కేసులు, రెడ్ బుక్ విచ్చలవిడిగా చేస్తాను. ఈ 2 సంవత్సరాలు ఒక్క వైసీపీ నాయకుడు ఏదైనా మాట్లాడింది ఒక తేడా చూపించండి. అమర్నాథ్ గారు మేకప్ అది ఇది అని చెప్పి మాట్లాడితే దాన్ని హైలైట్ చేసుకుంటే రేపు పొద్దున మీ పిల్లలు కూడా ఇట్లా అంటారా, ఇది అంటారా? అంటే ఇది రెచ్చగొట్టడం కదా. ఇదే చింతమనేని ప్రభాకర్ గారు అనలేదా? చింతమనేని ప్రభాకర్ గారు మొన్న ఇంటి మీదకి వెళ్ళి రౌడీజం చేయలేదా? దాని మీద క్వశ్చన్ చేయరు మీరు? మీ ఫేవరెట్ ఎమ్మెల్యే కదా ఆయన, దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? గతంలో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి రోజా గారిని అన్నప్పుడు ఎందుకు ఆయన్ని సపోర్ట్ చేసి బాగా సంతోషపడ్డారు? మీరు డైమండ్ రాణి అని చెప్పి మీరు ఎట్లా అన్నారు? అంటే రేపు మీరు అన్నమాట పిల్లలందరూ అన్వయించుకోరా? వైసీపీ ఈసారి 100% అధికారంలోకి వస్తుంది. మీ విధానాలు, మీ రాజకీయ విషయం అంతా జనాలకు అర్థమైపోయింది. మీరు చేస్తున్న విషక్రీడ నిజంగా చెప్పండి, ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఒక తరాన్ని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. నిజంగా చేశారు, చూస్తున్నారు. ఇంకా 12 సంవత్సరాల నుంచి కొంతమందిని మోసం చేస్తూ ఉన్నారు. మీరు పార్టీ పెట్టిన టీడీపీ కోసమే, అది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ జాతీయ రాజకీయాలు, కుల భావన వద్దు, ఈ భావన వద్దు, కులాలు కాదు, ప్రాంతీయ భావన ముఖ్యం, ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఇదంతా స్కెచ్. ఇది జనాలందరికీ తెలుసు. మీకు ఇంకా తెలియదు అనుకోవడం మీ అమాయకత్వం.